ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు ఈ వీడియోలో వర్ల్పూల్ 265 లీటర్స్ కెపాసిటీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అని ఇస్తాను. ఇది వచ్చేసి మనకి 3 స్టార్ రేటింగ్ అండి, 190 యూనిట్స్ పర్ ఇయర్. ఇది వచ్చేసి లాంచ్ వచ్చేసి మనకి 2020లో లాంచ్ అయింది డిసెంబర్లో, కానీ ప్రజెంట్ 2022లో కూడా ఇదే లాంచ్ అయింది, కంటిన్యూ అవుతుంది. ఇదంటే బెస్ట్ మోడల్ అండి. ఇంత తక్కువ దాంట్లో మీకు 190 యూనిట్స్ అంటే చాలా తక్కువ, వేరే ఎందులో కూడా ఉండదు. మీకు సామ్సంగ్, ఎల్జీ వేరే దాంట్లో కంపేర్ చేసుకుంటే 248 యూనిట్స్ అని చెప్పేసి అని ఉంటుంది. కాకపోతే ప్రైస్ కొంచెం ఇక్కడ వేరియేషన్ అనేది ఉంటుంది, కానీ అది కూడా సేమే ఉంటుంది. వాటితో కంపేర్ చేసుకుంటే ఒక 500 రూపీస్ 200 రూపీస్ తేడా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 27,000 28,000 ఉంటుంది. ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే కొంచెం మీ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, కింద అమెజాన్లో లింక్ ఇచ్చాను. ఒకవేళ మీకు కావాలంటే, మీకు ఒకవేళ స్టోర్ అవైలబిలిటీలో లేకపోతే ఆఫ్లైన్ స్టోర్, అప్పుడు మీరు ఇదే ఫ్రిడ్జ్ కావాలంటే అమెజాన్లో మీరు పర్చేస్ చేసుకోండి. ఓకే, లేదనుకుంటే మాత్రం అది మీ చాయిస్. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి 6 స్టార్ సెన్సార్ అని చెప్పేసి అనే ఆప్షన్ ఉందండి. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇందులో మీకు ఆటో సెన్సార్ ఉంది, కన్వర్టర్ మోడల్. ఇది ఇంటెలిజెంట్ కన్వర్టర్ అనమాట. కాబట్టి ఏంటంటే ఇందులో మనం ఒకవేళ ఫ్రీజింగ్లో కానీ ఎక్కువ రోజులు ఉంచితే అది ఆటోమేటిక్గా నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చుకుంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్షన్ అనేది ఫస్ట్ టైం మనకి వర్ల్పూల్ వాళ్ళు ఇచ్చారు. ఇందులో బ్యాక్టీరియా, ఫంగస్ అట్లాంటివి అనేది అస్సలు ఫామ్ కావండి. మ్యాక్సిమం చాలా వాటికి ఏంటంటే అవుతుంది. ఇందులో డోర్ హ్యాండిల్ ఇవ్వలేదు, ఇది ఒక మంచి ఆప్షన్. దానివల్ల ఏంటంటే చిన్నపిల్లలు డోర్ హ్యాండిల్ పట్టుకొని లాగడము, లేకపోతే డోర్ హ్యాండిల్ ఊడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇన్బిల్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి లుకింగ్ అనేది చాలా బాగుంటుందండి. వర్ల్పూల్ అనేది వచ్చేసి మనకి యూఎస్ బ్రాండ్ అండి. వాళ్ళు డిజైనింగ్ కానీ బిల్డింగ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. లోపల ఇంటీరియర్ కూడా, లోపల స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ చూడడానికి మాత్రం కొంచెం నేరోగా, సన్నగా ఉంటుంది. అది మీ కిచెన్లో కానీ తక్కువ స్పేస్లో మీకు ఎక్కువ స్పేస్ అంటే మీకు హైట్ ఎక్కువ ఉంటుంది, ఇది విడ్త్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు కిచెన్లో ఈజీగా సరిపోతుంది. కొంతమంది ఏం ప్రిఫర్ చేస్తారంటే ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు, స్పేస్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ అండి. మీకు వెజిటబుల్ బాక్స్ అనేది కూడా చాలా పెద్దగా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ కింద 2 లీటర్స్, పైన వచ్చేసి 2 లీటర్ బాటిల్, కానీ కింద కూడా మనం 2 లీటర్స్ బాటిల్ అనేది పెట్టుకోవచ్చు, ఆప్షన్ వచ్చింది. పైన వచ్చేసి మనకి ఎగ్ ట్రే అనేది ఉంటుంది. ఇక్కడ చాక్లెట్స్ అన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మనం ఏంటంటే ఎవ్రీడే ఫ్రెష్ అన్న దాంట్లో మనకి మిల్క్ కానీ, చీజ్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఫిష్ కానీ, మీట్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు బిల్డ్ క్వాలిటీ అనేది ఉండడం వల్ల మీకు మినిమం ఒక 120 నుంచి 150 కేజెస్ వరకు వెయిట్ వరకు మనకి ఈజీగా వెయిట్ అనేది స్ట్రాంగ్గా చూసుకోవచ్చు, పెట్టుకుంటుంది. ఇక్కడ మనకి మినిమం మ్యాక్సిమం చెప్పేసి కూలింగ్ అన్నది, ఫ్రీజింగ్ సెక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మాన్యువల్గా చేసుకోవాలి. ఇందులో వేరే అన్ని వాటిలో ఏంటంటే మనకి ఈ ఐస్ బాక్స్ అనేది కింద ఉండడం వల్ల మనం ఇక్కడ అయిపోతుంది, పైన మొత్తం వేస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇది పైన ఇవ్వడం వల్ల, ఐస్ క్రీమ్స్ అన్నది ఇవ్వడం వల్ల ఇక్కడ స్టోరేజ్ అన్నది కింద మనం వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వర్ల్పూల్లో బెస్ట్ అండి. ఇది కన్వర్టబుల్ ఫ్రీజర్. ఇది ఒకవేళ మీకు పర్చేస్ చేసుకోవాలనుకుంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో పర్చేస్ చేసుకోండి, నియర్ బై బజాజ్ ఎలక్ట్రానిక్స్లో పర్చేస్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్.